ఆదిత్య హాయ్ అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో మీ అందరికీ ఇష్టమైన ఎపిసోడ్ కిడ్స్ రొటీన్ అండ్ కిడ్స్ ఫుడ్ ఇలాంటి వీడియోస్ కదా. సో ఇది మిక్స్ ఆఫ్ బోత్ వాళ్ళ రొటీన్ అండ్ ఫుడ్ రెండు ఉంటుంది. సో ఇక్కడైతే మార్నింగ్ నాకు కోల్డ్ బాగా చేసింది, స్టీమ్ పెట్టుకుంటే ఆదిత్యను కూడా కొంచెం నుంచోమంటున్నాను. బట్ మా వాడు నుంచునే దానికన్నా భయంకరంగా దాన్ని లాగడానికి ట్రై చేశాడు. సో ఒక 2-3 minutes అటు ఇటు వాళ్ళు తిరిగినా చాలు. ముక్కులో డస్ట్ ఉంటుంది కదా, మెయిన్గా కన్స్ట్రక్షన్స్ చుట్టూ ఉన్నప్పుడు రెగ్యులర్గా పిల్లలకి కూడా స్టీమ్ చేయించడం మంచిది. సో వీడికి యూనిఫామ్ వీక్లీ 2 times ఉంటుంది. నేను అసలు ఎంత బొరలేదు అంటే ఆ రోజు యూనిఫామ్ కదా, ముందు రోజు అయిపోయింది, ఆ ముందు రోజు స్కూల్కి వెళ్ళలేదు. సో నేను అదే ఫీల్ అయ్యి యూనిఫామ్ వేసాను. తర్వాత మా డాడీ అన్నారు కాదు వాళ్ళు యూనిఫామ్ అంటే తీసేసి మళ్ళీ నార్మల్ టీషర్ట్ వేసాను. సో ఇడ్లీ ఇక్కడ మేము వీక్లీ 2 times అలాగా మమ్మీ పాప పిండి వేస్తారు ఇంట్లో. బట్ కుదరనప్పుడు ఇక్కడ పక్కనే ఇడ్లీ తెచ్చుకుంటాం అనమాట. యాజ్ యూజువల్ మన అందరం చేసేదే. సో ఫ్యాన్సీగా లైక్ ఎవ్రీడే క్రేజీ బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఉండట్లేదు. అండ్ అర్జున్ అయితే స్కూల్ ఫుడ్ కాబట్టి ఇంట్లో జస్ట్ వాటర్ తాగెళ్తాడు. మిల్క్ నుండి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని స్కూల్లోనే అనమాట. ఓన్లీ నైట్ ఆర్ ఈవినింగ్ మన ఇంట్లో తింటాడు. నేనైతే ఆదిత్యం స్కూల్కి పంపించగానే ఇక్కడ మా ఇంటికి వచ్చాను, వర్క్ జరుగుతుంది. సో నేను అన్ని స్నిపెట్స్ కొంచెం కొంచెం చూపిస్తున్నాను అనుకోద్దు, నేను క్లియర్ వీడియోస్ చేస్తాను. బికాజ్ నేను స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు ఎలా అయింది మొత్తం అదంతా చూపిద్దామని చెప్పి నేను రివీల్ చేయట్లేదు అనమాట. సో అసలు అనుకున్న దానికన్నా క్రేజీ చేంజెస్ అయ్యాయి. మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది ఈ సిరీస్. సో హోమ్ సిరీస్ కూడా ఫాలో అవ్వండి. తర్వాత మా ఆయన కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చారు. తను లాగిన్ ఇంట్లో అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో కాల్స్ ఉంటాయంటే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు అనమాట, లేకపోతే ఇంట్లో చేస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా. అండ్ ఇక్కడ అర్జున్ ట్యాబ్ నేను మొన్న మధ్యన ఎక్కడో పెట్టాను, బట్టల్లో పెట్టాను అనమాట, డస్ట్ పడుతుంది అని చెప్పి. ఎంత వెతికినా కనిపించలే. 2 రోజుల నుంచి అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న గెజెట్స్ దాస్తే మనమే మర్చిపోతాం కదా. ఫైనల్లీ ఒక అరగంట వెతికాక దొరికింది. అండ్ యాజ్ అ పేరెంట్ నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఇప్పటికొచ్చి పిల్లలు ఫోన్లో వీడియోలు అవి చూడండి. అసలు ఆదిత్యకి తెలీదు, నువ్వు జర్నీ చేసిన ఎంత టిపికల్ సిచ్యువేషన్లో అయినా సరే వాళ్ళకి స్క్రీన్ అయితే టీవీలో చూస్తారు. అర్జున్కి కొన్నాళ్ళ క్రితం ట్యాబ్ కొన్నాం. వాడికి ఏంటంటే కొన్ని ఆన్లైన్ అసైన్మెంట్స్ వాటి కోసం కొన్ని యాప్స్ కూడా వాడికి కంట్రోల్ తెలుసు అన్నప్పుడు ఇవ్వాలని చెప్పి రీసెంట్గా ట్యాబ్ స్టార్ట్ చేసాము. అర్జున్కి ఆన్లైన్ క్లాసెస్ కొన్ని ఉంటాయి, చెస్ యాప్ ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి, అండ్ కొన్ని యూస్ఫుల్ యాప్స్ కూడా ఉంటాయి. నేను ఇన్స్టాలో స్టోరీస్లో చెప్తూనే ఉంటాను. అండ్ రీసెంట్గా లిపి గేమ్ అని ఈ యాప్ అయితే మనకి ఎప్పుడైతే వర్డ్ బిల్డింగ్ అవి ఇష్టమైన పిల్లలకి చాలా బాగుంటుంది. బేసిక్గా పిల్లలకే కాదు ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. నేను మొన్న రీసెంట్గా చెప్తే డీటెయిల్డ్గా చూపించమన్నారు, నేను ఇన్స్టా స్టోరీలో డీటెయిల్గా చెప్పలేకపోయాను. సో ఈ యాప్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మెయిన్ వర్డ్ క్రూజ్ అర్జున్ చాలా బాగా ఆడతాడు, వాడికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇక్కడ లెవెల్ 1, 2, 3 అని కాకుండా ఇలా నేమ్స్ బాగున్నాయి, విజేత, సరస్వతి, బ్రహ్మ అని. హైయెస్ట్ లెవెల్ నిర్వాణ. అండ్ ఇలా లెవెల్స్ క్రాస్ అయ్యే కొద్దీ మనకి కాయిన్స్ ఎర్న్ చేస్తాము. ఆ కాయిన్స్ మనకి ఎప్పుడైనా వర్డ్ రావట్లేదంటే వర్డ్ కొనుక్కొని ఆ మీనింగ్ కూడా తెలుసుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే కిడ్స్కి కూడా వర్డ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఆ పైన రింగ్లో ఉన్న కొన్ని ఆల్ఫాబెట్స్తో మనం కింద ఓవెల్స్ హెల్ప్ తీసుకుని వర్డ్ ఫామ్ చేయాలి. ఆ వర్డ్ వ్యాలిడ్ అయితే మనకి పాయింట్స్ వస్తూ ఉంటాయి, లేదంటే ఇట్స్ ఇన్వాలిడ్ అన్నట్టు చెప్తుంది అనమాట. సో అక్కడ ఉన్న కొన్ని ఆల్ఫాబెట్స్తోనే మల్టిపుల్ వర్డ్స్ క్రియేట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏ ఏజ్ వాళ్ళు నా పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా ఇన్ని వర్డ్స్ ఉన్న 4-5 ఆల్ఫాబెట్స్తో వాడు చేశాడు అనమాట. నేను ఇంకా యాప్స్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తే తప్పకుండా వ్లాగ్స్లో చెప్తాను. బ్యాడ్మింటన్ చెస్ అవి అయిపోయాక తప్పకుండా స్క్రీన్ అడుగుతాడు. అడిగినప్పుడు ఇలా ప్రొడక్టివ్గా వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్. మెయిన్గా ఈ యాప్లో నేను చూపిస్తాను మొత్తం లోపల ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ ఇంకొన్ని లాంగ్వేజెస్ కూడా ఇలా వర్డ్ క్రూజ్ ఉంటుంది అనమాట. అర్జున్ నువ్వు ఇంగ్లీష్తో పాటు ఇంకేం చేస్తావు? తెలుగు అండ్ హిందీ వర్డ్ క్రూజ్ టూ. హిందీకి హెల్ప్ అడుగుతాడు. ఇంకా మహాభారతం స్టోరీస్ చూస్తాడు. దాంట్లో కూడా పజిల్స్ ఉంటాయి అనమాట. బట్ అవి మన స్టోరీ విని ఒక్కొక్కటి చేస్తూ ఉండాలి. బై ద వే ఇది ఫ్రీ యాప్ అనమాట, మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవడమే. ఇలా మహాభారతంకి ఒక సెగ్మెంట్ ఉంటుంది, వర్డ్ క్రూజ్ అండ్ ఆల్సో వర్డ్ డైలీ హంట్ లాగా ఉంటుంది. మహాభారతంలో ఇలా సెక్షన్స్ ఉంటాయి, అది డీటెయిల్గా చూపిస్తాను. అర్జున్ అలాగ ఇప్పుడు చూస్తాడు కాబట్టి. సో ఇలా వర్డ్ క్రూజ్లో అయితే మెయిన్గా మనకి ఇంగ్లీష్ ఇలా పైన లాంగ్వేజ్ సెట్టింగ్ ఉంటుంది అనమాట. సో చూసారా ఇన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అదర్ లాంగ్వేజ్ పీపుల్ అని ట్రై చేయొచ్చు. అండ్ మన పిల్లలు కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వర్డ్స్ ట్రై చేయొచ్చు. మనం కూడా ఇంటరాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది. నేను చెప్పినట్టు తెలుగు, హిందీకి అప్పుడు మేము హెల్ప్ చేస్తాం. ఇంగ్లీష్ అయితే అర్జున్ వాడంతా వాడే చేసేసుకుంటాడు అనమాట. వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది అలవాటు కాబట్టి. తెలుగు కూడా ఇప్పుడు అందరికీ మ్యాండేటరీ కాబట్టి మన స్టేట్లో తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది. నేను కొన్ని చెప్తాను అనమాట, అవి ఎలా సెట్ చేసుకోవచ్చు అని మీనింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము, బాగుంటుంది ఇంటరాక్టివ్గా.
అండ్ ఇక్కడ కింద డైలీ వర్డ్ అని డైలీ జంబులు ఉన్నాయి కూడా ఉన్నాయి. వీటిలో కూడా అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయి. మెయిన్గా పెద్దవాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఏజ్డ్ పీపుల్ వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు కదా, ఫోన్లో ఊరికే ఏవో స్క్రోల్ చేసే కంటే వాళ్ళకి ఇంటరాక్టివ్గా సరదాగా ఉంటుంది, అన్నీ రికలెక్ట్ చేసుకోవడానికి. కొంచెం మెమరీ కూడా వాళ్ళు రిఫ్రెష్ చేసుకున్నట్టు ఉంటుంది. చాలా యూస్ఫుల్ ఏ ఏజ్కైనా. మా డాడీ కూడా యూజ్ చేస్తారు. అండ్ ఇంకోటి మహాభారతంలో ఇలా స్టోరీస్ ఉంటాయి, అవి చూడడంతో పాటు మేము పక్కన చెప్తూ ఉంటాం అనమాట. ఇలా వాళ్ళ ఫ్యామిలీ ట్రీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అండ్ స్పష్టంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా ఉందన్నమాట. మావాడు రెండు చూస్తాడు. అండ్ ప్రతి ఎపిసోడ్ తర్వాత ఇలా చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో క్విజ్ ఉంటుంది. సో వాళ్ళకి స్టోరీ అర్థమైందా లేదా అని అనాలిసిస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్లో అవైలబుల్ ఉంది ప్లే స్టోర్లో. నేను డౌన్లోడ్ లింక్ ఉన్నది నేను ఇస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంకా యాప్స్ ఉంటే తప్పకుండా నేను నెక్స్ట్ షేర్ చేస్తాను, బికాస్ స్క్రీన్ టైం ప్రొడక్టివ్గా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ 2 వీక్స్గా నా రొటీన్ ఇదే అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఇంటికి వస్తాయి, ఇక్కడ వర్క్ అవుతుంది, అన్ని అప్డేట్స్ చూసుకుని అన్న కావాలంటే చెప్పి చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్తాను వాడు బాక్స్ పెట్టే టైంకి. అండ్ కుక్కు మొన్న 2 months అలా పెట్టుకున్నాను, కుకింగ్ కూడా మానిపించాను. అది చెప్తా రీజన్ ఏంటనేది. యూజువల్లీ అమ్మ వంట చేసేస్తారు, లేకపోతే వాడికి ఏమన్నా చెయ్యాలి అంటే నేను వెళ్ళి కుక్ చేసి బాక్స్ పెట్టేసి వస్తాను అనమాట. ఇక్కడ ఫ్రెష్గా వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. మాకు ఈజీగా ఉంది ఫ్రెష్ వెజిటబుల్స్. 2 days కంటే ఎక్కువ స్టాక్ చేసుకోవట్లే, బికాజ్ రెడీగా దొరుకుతుంది ఎదురుగుండానే అని చెప్పి. ఆ రోజైతే క్యాష్ నేను లైక్ జీపే చేసే ఫోన్ మర్చిపోయాను ఇంట్లో, అందుకని లక్కీగా క్యాష్ ఉంది. మొత్తం వెతికి క్యాష్ వేస్తున్నాను అనమాట. సో ఆల్వేస్ క్యారీ క్యాష్, లేకపోతే అంత ఎంబారసింగ్గా ఉంటుందో అంత షాపింగ్ చేసి డబ్బులు కట్టలేకపోతే. అండ్ ఇక్కడ కరెంట్ పోయింది. నేను చెయ్యక ఒక ఫుడ్ బ్లాగ్ చేస్తున్నా, పిల్లలు రొటీన్ వీడియో చేస్తానంటే ఎన్ని కష్టాలు. ఆ రోజు టైం అయిపోతుంది, కరెంట్ లేదు, పవర్ లేక ఏదో చేయలేకపోయినమ్మా ఏదో అనుకున్నా సంథింగ్. సో ఇప్పుడు ఏంటంటే వెజిటబుల్స్ అన్ని ఫ్రెష్గా ఉన్నాయి కదా, కొంచెం మేము రైస్ ఐటమ్ చేసుకొని చాలా రోజులు అయిపోయింది. యూజువల్లీ వాడు పప్పు ఏదైనా మామూలు కూర ఇలా కలిపేసి అలా పట్టుకెళ్తున్నాడు. బీన్స్ మెయిన్గా పిల్లలు తినట్లేదు అంటే మీరు ఇలా ట్రై చేయండి. క్యారెట్ బీన్స్ చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. గార్లిక్ ఒక్కటే, ఇంకా మనకి మసాలాలు ధనియాలు జీలకర్రలు ఏం అవసరం లేదు. గార్లిక్ వేసి ఫస్ట్ క్యారెట్ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే క్యారెట్ ఒక 2 minutes పడుతుంది కదా కుక్ అవ్వడానికి. సో మరీ డీప్ ఫ్రైలా కాకుండా సిమ్లో పెట్టుకొని అవి చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. దాని తర్వాత క్యాప్సికమ్ కొంచెం కట్ చేశాను, క్యాప్సికమ్ అండ్ బీన్స్ కూడా వేస్తున్నాను. సో ఇలా మల్టిపుల్ వెజిటబుల్స్ మనకు కూడా ఎప్పుడైనా టేస్టీగా తినాలని ఉంది, అట్ ద సేమ్ టైం జంక్ వద్దంటే ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. కొంచెం ఏంటంటే సీజనింగ్ ఉంటాయి చైనీస్వి, అవి అయితే మనం వేసుకోవచ్చు, పిల్లలకి అవి కూడా అనవసరం. సో లైట్గా ఇలా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నా. అండ్ పుదీనా కరెంట్ లేదని పుదీనా మిక్సీ చేయడానికి అవ్వలేదు అప్పుడు. సో లైట్గా ఇలా దంపేసి దాన్నే వేస్తున్నా. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా. అండ్ దీని మీద రైస్ వేసేయడమే. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది కిడ్స్కి. రైతాతో సర్వ్ చేయొచ్చు. మీకు ఏమైనా గ్రేవీ కర్రీ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. సో ఆదిత్య కాబట్టి నేను ఇంకా మసాలాలు కూడా వేయలేదు. యాజ్ అ సైడ్ కొంచెం సోయా సాస్ అది వేయచ్చు. అగైన్ అమ్మాళ్ళ ఇంట్లో సోయా సాస్ లేదనమాట, అందుకని అది వేస్తే కూడా కొంచెం మంచి ఆ చైనీస్ టేస్ట్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎవ్రీ సింగిల్ టైం పిల్లలకి పెడితే తప్పకుండా నేను టేస్ట్ చేస్తాను. నేను కుక్ చేసి చెప్పిన ఒకసారి టేస్ట్ చేసి ఆ పులుపు ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే బాక్స్లో పెడతాను. ఎందుకంటే మనకు ఆబ్సెన్స్లో తింటారు, వాళ్ళకి నచ్చలేదా లేకపోతే స్పైస్ అయిపోతే పాపం కష్టపడతారు కదా అని చెప్పి ఇంకా భయం ఉంటుంది. ఇంట్లో అయితే అడ్జస్ట్లు చేయొచ్చు. అండ్ ఒక 2 ముద్దలు పెరుగన్నం పెడతాను స్కూల్కి నేను, కొంచెం మంటగా అనిపించకుండా ఉండడానికి. అండ్ లిమిటెడ్ క్వాంటిటీ పెడతాను. క్వాంటిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్గా స్టఫ్ చేయను, కరెక్ట్గా వాడు ఇంట్లో ఎంత తింటాడో నాకు తెలుసు కాబట్టి అంతే పెడతా. అండ్ కొంచెం అటుకులు పెట్టా. వాళ్ళకి 3 o'clock స్నాక్ ఉంటుంది. ఆదిత్య డే కేర్ ఉంటాడు, 5 వరకు ఉంటాడు. సో స్నాక్. అండ్ మ్యామ్ని ఒకసారి ఇలా వీడియో వీలైతే వాడు తింటున్నాడా అని అడిగితే ఒకసారి పంపారు. ఈ రోజు వీడియో కాదు ఇంకొకసారి. సో అలా చక్కగా కూర్చొని తింటాడంట. ఎప్పుడైనా కొంచెం ఫజీగా అనిపిస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట, హెల్పర్స్ ఉంటారు. అండ్ ఎవరైనా ఇలా డే కేర్కి పంపించాలన్న, డే కేర్ కాదు మెయిన్ ప్లే గ్రూప్కి కూడా చాలామంది పంపించారు. 3.5 వచ్చాక వేద్దాంలే స్కూల్కి అనుకుంటారు. సో ఇట్స్ అగైన్ ఒపీనియన్, కొంతమందికి ఓకే ఉన్నది కాదు. బట్ స్కూల్కి వెళ్తే మాత్రం కుదిరి వస్తుంది, కొంచెం డిసిప్లిన్ వస్తుంది. అండ్ మాట విని ఆగడం తెలుస్తుంది, చాలా విషయాలు తెలుస్తాయండి. ఆ కుదురు ఉంటుంది చూసారు, ఆ సిట్టింగ్ టాలరెన్స్ అనేది చాలా పెరిగింది ఆదిత్యకి అయితే. హీస్ లైక్ ప్రోయాక్టివ్ అనమాట. అసలు ఒక దగ్గర 2 నిమిషాలు నిలబడే పిల్లడు కాదు, అలాంటి చాలా బాగా మారాడు. ఈ ఇంటీరియర్ అయిపోయే లోపల 1 kg తగ్గిన ఐల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ టైం ఇలానే వాక్ చేసి ఒక 2-3 kgs తగ్గాను. సో మా ఆయన వెళ్ళి బాక్స్ ఇచ్చేసే లోపు మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉన్నాను. తను ఇక్కడ ఒక రూమ్లో వర్క్ చేసుకుంటే వర్కర్స్ దగ్గర ఉంటారు, తను చెక్ చేస్తారని చెప్పి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి వచ్చా. ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్లో టీవీ ప్యానల్ చేస్తున్నారు. నేను ఇది రూమ్ బై రూమ్ మీకు మేకోవర్ వీడియో పెడతాను. సో ఆ రోజు ఈవినింగ్ వరకు అక్కడ ఉండి వర్క్ చేసుకున్నాను. ఇక్కడ జనాలు అంత విచిత్రంగా ఉంటారంటే, నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకున్నా, కార్పెంటర్స్ ఇప్పుడే వెళ్ళారు. దిస్ ఫాగ్ మస్కిటోకి అది చేస్తారు కదా, స్ప్రే చేస్తారు కదా కమ్యూనిటీలో. వామ్మో ఇదంతాలో వచ్చింది కూడా వచ్చేసింది.
కనీసం మేడం డోర్ వేసుకోండి అని ఒక నాక్ చేసో ఎందుకు తలుపు తీసుందని చెప్పడం లేదు, వేసుకెళ్ళిపోవడమే. అసలు మినిమం ఏందో ఇంట్లో ఉండట్లేదు కాబట్టి సరిపోయింది. ఇలా బై మిస్టేక్ నిజంగా పిల్లలందరూ ఉన్నప్పుడు ఎలా ఏదో ఊటీలో మంచి వచ్చినట్టు వచ్చింది ఇంట్లోకి మొత్తం. నాకు ఆల్రెడీ థ్రోట్ బాగాలేదు, కోల్డ్ తగ్గట్లేదు ఈ డస్ట్కి దానికి. దాని తోడు ఇది ఒకటి వేసాడు. ఇంకా ఫాస్ట్గా లాక్ చేసుకుని వచ్చి ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఒక రీల్ షూట్ చేయాల్సింది ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకున్నా. అది చేతి కింద పడుకొని మన ఏమంటారు రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ పల్లెటూరులో జాన్ చెట్టు కింద పడుకొని ఏదో పిచ్చిగెత్తలు పెట్టుకుంటున్నాడు అంత ఆనందంగా. జస్ట్ దానికి ఒక పేరు పెడతాడు, ఫస్ట్ గాల్లో రాస్తాడు, రాసేసి అమ్మ జీ రాసా ఏ రాసా అంటాడు. ఫింగర్ గ్రిప్ వచ్చింది, బట్ వాళ్ళు మ్యామ్ తిడుతున్నారు మీరు బలవంతంగా నేర్పించద్దంటే నేనేం నేర్పించట్లేదండి, వాడే ఫ్రీ హ్యాండ్తో అలా చేసుకుంటున్నాడు, నేను అస్సలు ఫోర్స్ చేయట్లేదని చెప్పి. అండ్ మనందరం బ్రాక్లీ కొనుక్కుంటాం, అది పండిపోయే వరకు ఉంచి పడేస్తాం కదా. నేను అటు ఇటుగా అదే చేస్తున్నాను అనిపిస్తుంది. అసలు ఆ రోజు మీకు వీడియోలోనే నేను బ్రాక్లీ అండ్ కొన్ని వెజిటబుల్ సూప్ చేసుకుంటాం అనుకున్నా, కోల్డ్ ఉంది కదా, బట్ కుదరలేదు. దానికి ఎప్పుడు ముహూర్తం వస్తుందో తెలియదు. మా మమ్మీ అయితే పిండి మల్టీ గ్రైండ్ చేసి దోశల పిండి చేస్తున్నారు, సో అది అవుతుంది. ఇక్కడైతే ఆదిత్య దేవుడి గదిలోకి వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నాడు, ప్రసాదం దోపిడీ. ఏం తీసుకున్నావు హ్యాండ్లో చూపించు, ఏంటివి చూపించు. జేజియం తినేస్తున్నావా? ఎన్ని జేజియం అవును, ఎన్ని కౌంట్ చేస్తాను నేను అమ్మని, ఇన్ని కిస్మిస్లు తినేస్తావు అప్పుడు. 1 2 3 4 5 7 8 9 10 11 12 13 40 ఉన్నాయి. 40 తినేస్తావా? ఆమె తిన్నా, కొంచెం 2 తిని 2 దాచుకో. ఓయో ఒక్కొక్కటి పిచ్చెక్కిందా, 1 తిను. మా డాడీ అలవాటు చేశారు ప్రసాదాలు, సో కిస్మిస్లు పెట్టిస్తున్నాం, పట్టిక బెల్లం అయితే పళ్ళు నొప్పి వస్తాయని. అండ్ చిన్న పొటాటోస్ మొన్న మధ్యన కొన్నా, ఇంకా వాటి లైఫ్ అయిపోతుందని ఇంకా ఫాస్ట్ కొంచెం బాయిల్ చేసి ఇలా ఫ్రైలా చేస్తున్నాను. జస్ట్ ఉప్పు కారం ఇంగువ అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువ మసాలా లేకపోతే చాలా బాగుంటుంది. అండ్ బై ద వే నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, మేము పల్లీల నూనె వాడుతున్నాము. అండ్ అన్నంలో కలుపుకోవడం నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్ రిఫైన్డ్ది మానేసాం అనమాట. అది నేను చేసిన బిగ్ చేంజ్. ట్రై చేయండి. మనకు పల్లి నూనె కొంచెం కాస్ట్ అవుతుంది, కానీ మనం ఎలాగో తక్కువ ఆయిలే కన్సమ్ చేద్దాం అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ అది. టేస్ట్ బాగుంటుంది, కొంచెం మంచిది. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అవి ఎప్పుడైనా మీరు పూరీలో ఏమన్నా అలాగ డీప్ ఫ్రై చేయడానికి వాడచ్చు, కానీ రెగ్యులర్ యూజ్ మాత్రం మానేసేయండి. సో ఇక్కడైతే అర్జున్ అవన్నీ బియ్యం డబ్బాలు ఇక్కడ అది మోసుకొచ్చారు మా ఇంటి నుంచి. బరువు పనులు చేసే ఎంత పెద్దోడు అయిపోయాడు అనమాట మా పెద్ద అబ్బాయి. అండ్ ఇక్కడ కూడా వేడివేడిగా తినేస్తున్నాడు. మార్నింగ్ స్కూల్లో వాళ్ళకి ఎలా పెడతారంటే బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ ఇస్తారు, లంచ్లో రోటీ రైస్ అండ్ కొంచెం 2 కర్రీస్ సాంబార్ అలా ఉంటాయంట. వాడు చాలా బాగా తింటాడు నీట్గా అని చెప్పి మ్యామ్ కూడా చెప్పారు. పీటీఎంలో అడుగుతా అనమాట, కడుపు నిండా తింటాడంట. ఓ ఏం తింటున్నావు? గడ్డి గడ్డిగా ఎవరు చెప్పారు గడ్డి అనేది? మా మామ. మొత్తం డబ్బా అంతా తినేస్తాం, అన్నం తినేసావు కదమ్మా, ఇంకా చాలు బజ్జున్నాం. నోట్లో చూపించేసారి ఇంకా చాలు, ఇచ్చి అన్నయ్య ఇచ్చి తీసుకొచ్చి తీసి లోపల పెట్టి వాడికి కనిపించకుండా పట్టుకున్నామ్మా. అదే కదా గడ్డి తింటావా అంటున్నాం కదా, ఆడు అదే అంటున్నాడు. గడ్డి కాదు అవి జంతికలు చెగోడీలు చక్కవాళ్ళు ఆ పేర్లు ఉంటాయి వాడికి. ఇద్దరు చూడు ఏదో రే టగ్గఫార్ అంటున్నారు. వదిలమ్మా చాలు. సో మార్నింగ్ నేను ఓన్లీ కూరన్నం తినేసి పరిగెట్టి వెళ్ళిపోయాను. అమ్మాయి కొబ్బరి అండ్ టొమాటోస్ చట్నీ పచ్చడి అన్నంలో కలుపుకోవడానికి పచ్చడి చేసారంట, అందుకని టేస్ట్ చేద్దామని ఇంకా నేను ఏమి తినకుండా ఓన్లీ పచ్చడి లైట్గా తిందాం అనుకున్నా. కొబ్బరి పచ్చడి ఇలా రకరకాలు కన్జ్యూమ్ చేయడం చాలా బెటర్. నేను కోకోనట్ వాటర్ తాగుతాము, ఇది వరకు అంత కాదు కానీ ఓకే పర్వాలేదు. బట్ కోకోనట్ ఏదో రకంగా కన్జ్యూమ్ చేస్తే స్కిన్ అండ్ హెయిర్ నిజంగా చాలా బాగుంటుంది. సో కడుపులోకి వెళ్ళేవి కూడా అన్ని రకాలుగా కేర్ తీసుకోవడం బెస్ట్ కదా. సో అది తింటున్నా చాలా బాగా అనిపించింది, కమ్మగా ఉంది. మెయిన్ నైట్ నేను స్పైసీగా ఈ మధ్యాహ్నం తినలేకపోతున్నా. ఐ ఫీల్ గట్ ఈజ్ నాట్ ఓకే, ట్రై చెయ్యాలి, దాన్ని కొంచెం మంచిగా చేసుకోవాలి. వీళ్ళకి చూపించు ఫ్రెండ్స్కి. ఏంటిది దాన్ని ఏమంటారు? దాని గ్లాస్ అంటే చెంబు, చెప్పు. తొంబు. కోకోనట్ వాటర్ కావాలంట అర్ధరాత్రి. పడుకో ముందు. మేము తాగి వదిలేసిన బొండం కనిపించింది, అది అర్ధరాత్రి మొదలెట్టాడు కోకోనట్ కావాలని. ఆయన తాగమన్నప్పుడు తాగడు. అండ్ అర్జున్ అయితే
అరగంట ఉంటాడు అంతే డిన్నర్ అయ్యాక. కొంచెం ఎర్లీగానే డిన్నర్ చేస్తున్నారు. నాకు ఈ పనుల వల్ల అప్పుడప్పుడు లేట్ అవుతుంది కానీ, లేకపోతే 7:30, 8 లోపల డిన్నర్ అయిపోతుంది. అప్పుడు వీడైతే 9:15 ఇంకా పడిపోతాడు అనమాట బెడ్ మీద అర్జున్. మా చిన్నోడే ఏంటో నేను అనుకుంటాను, నేను కడుపుతున్నప్పుడు అంతా ఎగిరెగిరి అసలు ఎంత యాక్టివ్గా ఉన్నానో అదంతా ఇక్కడికి వచ్చేసింది అన్న ఫీలింగ్ వస్తుంది. మా డాడీ ఆపలేకపోతున్నారు అనమాట. ఎవరు కొంచెం గారం చేస్తే వాళ్ళ దగ్గర ఉంటా అంటాడు. నాకు భయం వేస్తుంది. ఆ బెడ్ అంతేమి ట్రాంప్లిన్ టైప్ కదా, ఆ ట్రాంప్లిన్ మీద ఎగరమంటే భయం అంటాడు కానీ బెడ్ మీద ఇలా చేస్తున్నాడు. సో ఇక్కడ మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. నిజంగా టూ హైపర్ యాక్టివ్. నాకు వీడి స్లీప్ ప్యాటర్న్ సెట్ చేయడం అనేది లైఫ్లో పెద్ద గోల్. బట్ ఈ హౌస్ ఇంటీరియర్ వర్క్ ఇలా రెనోవేషన్ స్టార్ట్ అవ్వకముందు మేము ఏం చేశానంటే కొన్నాళ్ళు ఫుల్ లైట్స్ ఆఫ్ చేసేస్తే ఒక 10 నిమిషాలు క్రాంక్ అయినా వచ్చి పడుకుంటున్నాడు. అదొకటి బెస్ట్ థింగ్. ఇప్పుడంటే మాకు ఒక్కొక్కరు బయటికి వెళ్తున్నాం వస్తున్నాం, మా ఆయనకు కూడా కాల్స్ చాలా ఆడ్ అవర్స్లో అయిపోతున్నాయి, అందుకని కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ బట్ పిల్లలకి లైట్స్ ఆఫ్ చేస్తే మాత్రం అది ఈజీ వే టు గెట్ దమ్ స్లీప్. అంటే కంట్రోల్ చేయగలుగుతాము. ఆదిత్య ఏడ్ చేయొచ్చు, కొంచెం అటు ఇటు తిరిగి చీకట్లో వచ్చేసి పడుకుని పోతున్నాడు. అది ఆ రోజు ఏంటంటే ఆయన పాపం ఇంకా కాల్ ఉంది, ఇంకా తనని డిస్టర్బ్ చేయడం ఉంది కానీ అలా కొంచెంసేపు ఆడిచ్చేసి అప్పుడు పడుకోబెట్టాము. మెయిన్ స్లీప్ బాగుంటేనే తిన్నది కూడా ఒంటికి పడుతుంది అంటారు కదా, అది చాలా నిజము. మెయిన్ ఎదిగే పిల్లలకి అసలు ఇగ్నోర్ చేయకూడదు. నేను ఇంకొంచెం ప్లాన్ అంటే డైట్ ఉంటుంది కదా, వీక్లీ ప్లానర్ అంతా రాసుకున్నది సూన్ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇదైతే ఇప్పుడు నాకున్న పరిస్థితులకి ఈ మాత్రం వ్లాగ్ చేయగలిగాను. సో మీకు కూడా ఏంటంటే ఇలాంటివి నచ్చుతాయని నాకు తెలుసు. సో సారీ ఇలాంటివి ఎక్కువ చేయట్లేదు, బట్ ఐ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు ద నార్మల్ రొటీన్. కిడ్స్ ఆర్ బేబీ ఫుడ్ రెసిపీస్ కావాలంటే ప్లేలిస్ట్ ఉందండి, ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను లిపి గేమ్ చెప్పాను, యాప్ లింక్ కూడా ఇస్తాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ కామెంట్ పిన్లో చెక్ చేయండి. ఆర్ఎల్స్ మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మీరు కామెంట్ చేసిన రిప్లై కూడా చేస్తాను. బేబీ ఫుడ్ మంత్ బై మంత్ వీడియో ఉంటుంది, అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. సో సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.